దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మేష రాశి వారికి వారి ప్రేమలో విఫలం అవడానికి గల కారణం ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేష రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరు ప్రేమించారు అంటే ప్రాణమైనా ఇస్తారు. వారి యొక్క ప్రేమని పెద్దల దాకా తీసుకెళ్ళి వివాహం చేసుకొని దాన్ని సాధించాలి అన్న పట్టుదలతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరు అంత త్వరగా ప్రేమలో పడరు. కానీ ప్రేమలో పడ్డారు అంటే వారి యొక్క ప్రేమ చాలా కఠినంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది అంటే వీరి యొక్క అతి ప్రేమ వల్ల అవతల వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వీరు అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క బాగోగుల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ సమయంలో ఏం చేస్తున్నారు, ఈ సమయంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, తిన్నారా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందన్నది ఎక్కువగా వారినే గుర్తు తెచ్చుకొని వారి యొక్క జీవితంలోకి వీరు పూర్తిగా విలీనం అయిపోతూ ఉంటారు. అయితే ఈ మేష రాశి వారిలో ప్రేమ విషయాల్లో అధికంగా ఇష్టపడడం వల్ల కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వీరి యొక్క కేరింగ్, వీరి యొక్క ప్రేమ అవతల వాళ్ళు ఒక అనుమానం అనే ఒక పదాన్ని తీసుకొని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు పదే పదే ఫోన్ చేసి వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో ప్రేమతో ఉంటారు. కానీ అవతల వాళ్ళు మీ యొక్క ప్రేమని పదే పదే చేస్తున్నారు అంటే నా మీద అనుమానం ఉంది అన్న ఆలోచనతో మీ మీద గౌరవం, ప్రేమ అనేది తగ్గుతూ వస్తుంటుంది. కాబట్టి మీ యొక్క ప్రేమకి కొన్ని పరిధులు పెట్టుకోండి. వారితో కొంత సమయం తగ్గించండి. ఏదైతే తక్కువగా ఉంటుందో అది ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఏదైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది తొందరగా దూరం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి. లేదంటే మీరు ప్రేమించిన వాళ్ళ చేతే అవమానించబడతారు. ఇది ఒకటి బాగా తెలుసుకోండి. అయితే ఈ మేషరాశి వారికి రెండో కారణం ఏమిటి అంటే వీరి మధ్యలోకి మధ్య వాళ్ళ పెత్తనం అనేది ఒకటి ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమిస్తే అమ్మాయిల స్నేహితురాలు కావచ్చు, లేదు అబ్బాయిలు ప్రేమిస్తే అబ్బాయిల ఫ్రెండ్స్ కావచ్చు. వారు వీరి యొక్క ప్రేమను విడగొట్టడానికి నిరంతరం పోరాడుతూ ఉంటారు. ఈ మధ్య వ్యక్తులు చెడ్డ పేరు తేవటం, వీరి గురించి చెడుగా చెప్పటం, మీరు ప్రేమిస్తున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని ప్రచారం చేయడం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని వెంటనే వినేసి మీరు ఓహో ఇది నిజమేమో అని అనేసుకొని మీరు ఇష్టపడ్డ వాళ్ళ మీద వచ్చిన రూమర్స్ను కూడా నిజం నమ్మేసి వెంటనే వెళ్ళి మీరు నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేశారు అంటే మీరు జీవితంలో కూడా మీరు ప్రేమించిన వాళ్ళని దక్కించుకునే మార్గం 1% కూడా లేదు. అక్కడతోనే మీకు ప్రేమ విఫలం అయిపోతుంది. మిమ్మల్ని పూర్తిగా వదిలేసి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రేమించినప్పుడు మీరు కొంచెం చెప్పిన విషయాలను, చెప్పిన మాటలను నమ్మకండి. మీలో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీ యొక్క ప్రేమ నిలబడుతుంది. లేదు అంటే చాలా వరకు ఇబ్బందులు వచ్చి మీరు విడిపోతారు. అయితే ఈ ప్రేమ విషయాల్లో మీరు ఫోన్లో మాట్లాడుకోవడం కానీ, లేదు బయట కలిసే విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించండి. లేదు అంటే మీరు ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీ తల్లిదండ్రులకి నచ్చకపోవచ్చు, మీరు చేసుకోవాలనుకున్నా కూడా మీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చు. అయితే మరి వాళ్ళు ఒప్పుకోవాలి అంటే మీరు నిదానంగా మీ యొక్క ప్రేమని ముందు మీరు అర్థం చేసుకొని ఇలాగ మధ్యలో వచ్చే డిస్టర్బెన్స్లు అన్నిటిని కూడా పక్కకు తొలగించి మీ అమ్మా నాన్నకి వివరంగా చెప్పి వారి యొక్క ప్రేమని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అంటే మీకు పెద్దల కాడ కూడా ఎదురు దెబ్బ తగిలి వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ విషయంలో మీరు ప్రేమించే వాళ్ళని కోల్పోకుండా మీరు వాళ్ళని దక్కించుకోండి. మనిషికి ఒకటే జీవితం. ప్రేమ అనేది ఒక పువ్వు లాంటిది. అది ఒక మనిషిని చూసినప్పుడు ఒక్కసారే వికసిస్తుంది. ప్రద్దుగూకులా ప్రతి ఒక్కరిని చూసినప్పుడల్లా అది వికసించదు. అలాంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు. అలా వచ్చింది అంటే అది మన మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షితో మీరు ప్రేమించండి. ఆ ప్రేమను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. మధ్యలో గొడవలు, ఇబ్బందులు, మధ్య వ్యక్తుల వల్ల మీకు ఆటంకాలు వస్తాయి. మీరు ఒకరిని ఒకరు కూర్చొని మాట్లాడుకొని మీ యొక్క సమస్యని జాగ్రత్త చేసుకోండి. మీరు ఎన్ని చేసినా కూడా ఏదో ఒక కారణం వల్ల
మీ యొక్క ప్రేమ అన్నది విడిపోతుంది. అలా విడిపోయి బాధపడుతూ ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయి బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు ఫోన్లలో కూడా ఎంతోమందితో మాట్లాడుతున్నాను. ఇలాగ ఆల్రెడీ జరిగిపోయింది, మేము జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మీదట జరగకుండా ఉండడం కోసం ఇది చెప్తున్నాను. ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళకి వాళ్ళ పేరు ఫోటోల ద్వారా వారి యొక్క పూర్తి జాతకాన్ని పరిశీలించి మళ్ళీ వారి జాతకంలోకి వీళ్ళని తిరిగి తెచ్చేటువంటి ప్రయత్నం చేసి వారి యొక్క ప్రేమను మళ్ళీ కలపడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఇలాగ ఎంతోమంది జీవితాలని విడిపోయిన ప్రేమికులను కూడా మేము కలిపాం. అదేవిధంగా విడిపోయి బాధపడుతున్న వాళ్ళు, పశ్చాత్తాపం ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీ యొక్క ప్రేమకి సహాయం చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలా మీకు సంతోషంగా ఉండేటట్టు చేస్తాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఇలాగ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి షేర్ చేయండి.